బాలికల వసతి గృహంలో 411 మంది బాలికలకు వాళ్ళకి నెలకు ఋతుస్రావం అయితే మరి వాళ్ళకి కావలసినటువంటి క్లాత్ కూడా దొరకని పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులు ఉన్న ప్లేసెస్ నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి, కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ 6 అక్కడ అందజేయడం జరిగింది కర్నూలులో. అదేవిధంగా ఇక్కడ అంతకంటే ఎక్కువ సంఖ్యలో మరి ఐదు హాస్టల్స్ అని చెప్పారు మా అసిస్టెంట్ కమిషనర్ నాగరాజు గారు. ఎక్కడున్నారు? సో 5 హాస్టల్స్ అంటే ఇక్కడ చూడండి మరి వాళ్ళు ఎంత ఆలోచించి, నేను వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చాను, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనే విధంగా. అయితే వాళ్ళు బీసీ వెల్ఫేర్ హాస్టళ్ళు, ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్ళు, ఎస్టీ వెల్ఫేర్ హాస్టళ్ళు, మైనారిటీ హాస్టల్స్లో ఉన్న బాలికలు, అదేవిధంగా ఎస్టీ హాస్టల్స్లో ఉన్నటువంటి బాయ్స్, వీళ్ళందరికీ ఇవి ఇప్పుడు ఏదైతే చెప్పానో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ కాకుండా మరి కాల్ చేయాలి, పరిశుభ్రత అంటే కాల్ చేయాలి మళ్ళీ వాటిని, దానికి ఇన్సినరేటర్స్ అంటారు వాటిని. అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్స్ అంటే ఆర్ఓ సిస్టమ్స్ అవి కూడా అందజేస్తున్నాము. అదేవిధంగా మరి దోమల బెడదను తప్పించుకోవాలంటే నేను తాజ్ హోటల్లో బయటకు వెళ్తే అక్కడ కూడా దోమలు ఉన్నాయి, నేను చూశాను. ఆ దోమల బెడద తప్పించుకోవడం వాళ్ళ మస్కిటో నెట్స్ మొత్తం 911 మంది బాలికలకు ఈ మరి భారతదేశ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ నుంచి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే హెచ్ఓడీస్ ఉంటారో, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అంటే నేను కమిషనర్, ఐఎమ్ కమిషనర్ జిఎస్టీ ఆడిట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో నాకు ఫండ్స్ ఇస్తారు, అదేవిధంగా ఇతర కమిషనరేట్స్ కూడా ఫండ్స్ ఇస్తారు. ఆ విధంగా దేశంలో 107 జిఎస్టీ కమిషనరేట్స్ ఉన్నాయి, 48 ఆడిట్ కమిషనరేట్స్ ఉన్నాయి, 60-70 కస్టమ్స్ కమిషనరేట్, 200 కమిషనరేట్. ఒక్కొక్క కమిషనరేట్కి 20-30 లక్షలు ఇంచుమించుగా వస్తూ ఉంటాయి. ఆ డబ్బుని అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి స్వచ్ఛ భారత్ ద్వారా డైరెక్ట్గా ఇదివరకు ఏదన్నా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే అంటే వాటర్ కన్జర్వేషన్, అంటే వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, అంటే మరి రెన్యూబుల్ ఎనర్జీ, అంటే మరి పైన మన రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి, సోలార్ పవర్ ప్యానల్స్, ఇటువంటి పెట్టడం, అటువంటి యాక్టివిటీస్ దగ్గర నుంచి టాయిలెట్స్ కట్టడం దగ్గర నుంచి ఇటువంటి యాక్టివిటీస్ని డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ చేపట్టే భాగ్యాన్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాకు ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ను, అంతకంటే సీనియర్ ఆఫీసర్ను, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ను వెళ్ళి మనం రిప్రజెంట్ చేయాల్సి వచ్చేది నాలాంటి ఆఫీసర్స్. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఆ ఫండ్స్ మాకు రావడం వలన ముందు ఈ సంవత్సరం ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. 5 లక్షల్ని నేను ఖర్చు పెట్టడం వల్ల వేగంగా 30 లక్షల రూపాయలు ఈ రోజున మా కమిషనరేట్కి ఇవ్వడం జరిగింది. ఆ 30 లక్షల రూపాయలతో ఎక్కడెక్కడ ఏ యాక్టివిటీస్ చేస్తారు, పార్వతీపురం నుంచి తడ వరకు ప్రతి ప్రాంతంలో, ఈ రాయలసీమలో ఇప్పుడు తిరుపతిలో మొదలుపెట్టాం, రేపు శ్రీ సిటీ వెళ్తున్నాం జిఎస్టీ అవుట్రీచ్కి, తర్వాత ప్రొద్దుటూరు వెళ్తున్నాం జిఎస్టీ అవుట్రీచ్కి, తర్వాత అనంతపురం వెళ్తున్నాం జిఎస్టీ అవుట్రీచ్. వాట్ ఈస్ జిఎస్టీ అవుట్రీచ్? ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ కేమ్ హియర్ టు కర్నూల్. జిఎస్టీ అంటే జిఎస్టీ ద్వారా మరి ప్రజలకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, దాని గురించి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి పార్వతీపురంలో కూడా మరి 15 లక్షలు ఖర్చు పెట్టి 10 టాయిలెట్స్ ఫర్ విమెన్, స్త్రీల కోసం కట్టబట్టుతున్నాము. అదేవిధంగా లేకలవే కాలనీలో వైజాగ్లో మరి 6 టాయిలెట్స్ జీవీఎంసీ కట్టి మున్సిపల్ కార్పొరేషను అవి నిరుపయోగమైన స్థితిలో ఉండగా అక్కడ మరి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించి తర్వాత 250 ఫీట్ లోపలికి ఏమంటారు దాన్ని బోర్వెల్ తవ్వించి తర్వాత మరి ఆ టాయిలెట్స్ని పైప్డ్ వాటర్ ఈచ్ టాయిలెట్ పెట్టించి మరి రినోవేట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి, ఆదివాసీ ఉమెన్కి టాయిలెట్ యొక్క ఉపయోగం గురించి చెప్పి మరి మా కమిషనరేట్ ఈ విధంగా ప్రతి ప్రాంతంలో, రాజమహేంద్రవరంలో, మరి తెనాలిలో, నెల్లూరులో, ఇప్పుడు తిరుపతిలో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని మీకు తెలియజేయడం సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు శ్రీ సిటీకి వెళ్తున్నాము. శ్రీ సిటీలో ఉన్నటువంటి 6,000 ఎకరాల్లో ఉన్నటువంటి మరి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్, డొమెస్టిక్ క్లియరెన్స్ యూనిట్స్, మరి జిఎస్టీ చట్టం వచ్చిన తర్వాత 4 స్లాబ్స్ ఉన్నాయి. ఆ 4 స్లాబ్స్ ఇప్పుడు 2 స్లాబ్సే అయినాయి. 28% ఉన్న స్లాబ్ని తీసేసి 18% చేయడం జరిగింది. అదేవిధంగా 12% ఉన్న స్లాబ్ని తీసేసి 5% చేయడం జరిగింది. 15.5%తో ఉన్నటువంటి జిఎస్టీ రేటు, జిఎస్టీ చట్టం వచ్చిన 2017 సంవత్సరం జూలై 1న జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ వచ్చే ముందు 11.5% పడిపోవడం జరిగింది. అదేవిధంగా పన్ను కట్టే వాళ్ళ సంఖ్య 65 లక్షల నుంచి 1.45 crores పెరగడం జరిగింది. పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతున్న కొద్దీ పన్ను రేట్లు తగ్గించడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్, మీకు తెలుసు, అంతర్జాతీయ స్థాయిలో మరి వ్యాపారం చేసుకోవడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఉత్పత్తులకి మన మార్కెట్లో డిమాండ్ పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో మన దేశ ప్రధానమంత్రి గారు
జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. రెడ్ ఫోర్ట్ మీద August 15న ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేస్తే సెప్టెంబర్ కల్లా మన మేడం నిర్మలా సీతారామన్ గారు, మన తెలుగింటి ఆడబిడ్డ, అంటే మన తెలుగు మనకి కోడలని చెప్పుకుంటారు మేడం, మరి ఆమె మరి సెప్టెంబర్ నెలలోనే దాన్ని ఒక చట్ట రూపంలో కౌన్సిల్లో 29 రాష్ట్రాలు 2 మరి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి కోఆపరేటివ్ ఫెడరలిజంలో డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకుని దివాళీకి అని చెప్తే దసరాకే ఈ జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. చిత్తూరులో వరుసగా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ పైన కొన్ని అవకతవకలు జరిగాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సంబంధం లేని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న వేసి చెప్తాను నేను. కామన్ క్వశ్చన్ చెప్పండి, అంత కలిపి ఒక ప్రశ్న చెప్పండి. చిత్తూరులో జిఎస్టీ అవినీతి జరిగిందని ఆరోపణలు అంటే మొత్తంగా తుక్కు పరిశ్రమకు సంబంధించి దాంట్లో తుక్కు ఇనుప తుక్కులో జరిగిన అవకతవకలు, భారీ స్కామ్ కూడా జరిగింది. అది 1000 కోట్లకు పైగా కూడా ఉంటుంది. దీంట్లో అనేక జిఎస్టీ శాఖ అధికారులు కూడా ఉన్నారని కూడా కొన్ని ఆరోపణలు. ఈ తుప్పు అన్నీ వదిలిపోయే రోజు చాలా త్వరలో రాబోతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పన్ను రేట్లు ఎక్కువ ఉంటాయో 28%, 40% ఉంటాయో దాన్ని ఎగ్గొట్టడానికి ఎక్కువ ఇన్సెంటివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. గోల్డ్ ధరలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం ఏం చేసింది, దాని మీద ఆంక్షలు విధించడం జరిగింది. అంటే ఒకప్పుడు సిగరెట్స్ మీద మీకు తెలుసో లేదో కొన్ని సంవత్సరాల క్రితం 300% పన్ను ఉండేది. 300% పన్ను ఉంటే దాన్ని ఎగ్గొడితే షార్ట్ కట్లో డబ్బులు సంపాదించవచ్చు కదా. మీరు చెప్పిన తుక్కు కానీ, మీరు చెప్పిన తుప్పు కానీ, మీరు చెప్తున్న సిగరెట్లు కానీ, ఇంకా ఏదైనా కానీ ఎగ్గొట్టడానికి షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలనే దురాలోచన ఉన్నవాళ్ళు, దూరాలోచన చేసే పనికి ప్రభుత్వం ఆంక్షలు విధించడమే కాదు, చట్టంలో సెక్షన్ 132(1)(5) ప్రకారం అది నాన్ బెయిలబుల్ వారెంట్తో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నో అరెస్టులు జరిగినాయి కూడా. దొంగ ఇన్వాయిస్లు అంటే వ్యాపారం చేయకుండా వ్యాపారం చేసినట్టు, పన్ను కట్టకుండా కట్టినట్టు చూపించి టర్నోవర్ని కేవలం ఇన్వాయిస్ల్లో మాత్రమే ప్రింట్ చేసి బ్యాంకుల్లో మీరు నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని లోన్ల రూపంలో తీసుకుని తిరిగి కట్టకుండా ఉండే కంపెనీస్ కూడా ఉన్నాయి. అటువంటి కంపెనీస్ మీద నేను అడిషనల్ కమిషనర్గా ఉన్నప్పుడే హైదరాబాద్లో చర్యలు తీసుకోవడం జరిగింది. 2400 కోట్లు, 246 కోట్ల పన్ను వాళ్ళు కట్టకుండా కట్టినట్టు చూపించినప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఇప్పుడు మాకు DGGI అని ఉంది, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళ శాఖలు మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక రీజన్లో ఉన్నది, విశాఖపట్నంలో ఉన్నది, ఇంకెక్కడ ఉన్నాయి, విశాఖపట్నం, విజయవాడలో ఉన్నాయి. వాళ్ళు డేగ కన్నులు వేసుకుని చూస్తుంటారు. మాకు డేటా వస్తుంది ఢిల్లీ నుంచి, ఎవరెవరు ఇటువంటి పన్ను ఎగవేతలకు చేపడుతున్నారో, ఇలా ఎవరెవరు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఆ జిఎస్టీ అవగాహన కోసం నేను రేపు శ్రీశెట్టి వెళ్తున్నాను. శ్రీశెట్టి మీకు తెలుసు కదా, 7,000 ఎకరాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 7,000 ఎకరాలు ఇచ్చారు. అక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఉంది, డొమెస్టిక్ లైన్స్ ఉన్నాయి. అక్కడ జిఎస్టీ చట్టం మీద అవగాహన కల్పించడానికి అక్కడికి వెళ్తున్నాను. ప్రొద్దుటూరు కూడా వెళ్తున్నాను సోదర. ప్రొద్దుటూరు నేను 9వ తారీఖు వెళ్తున్నాను జిఎస్టీ అవుట్రీచ్ కోసం. తర్వాత అనంతపురం మరి 10వ తారీఖు వెళ్తున్నాను. ఆ విధంగా నేను విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వచ్చి, రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వచ్చి, కాకినాడ కూడా వెళ్ళి, కాకినాడ నుంచి నెల్లూరు వచ్చి, నెల్లూరు నుంచి తిరుపతి వచ్చి, మళ్ళీ తిరుపతి నుంచి ఇప్పుడు చెప్పిన ప్లేస్కి వెళ్తున్నాను. అవగాహన తప్పకుండా కల్పిస్తాం, అది మా ధర్మం. మాకు ఎవరు ఉదాహరణ? ప్రధానమంత్రి గారే జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి నెల రోజులు తిరగకుండానే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన్ని కర్నూలు తీసుకొచ్చి జిఎస్టీ అవగాహన సదస్సు ఏర్పాటు జరిగింది. ఆ స్ఫూర్తినే మేము ముందు కొనసాగిస్తూ తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ₹1 పన్ను కట్టాలని కూడా సామాన్యులు, అంటే ఎవరైతే రోడ్డు పైన విక్రయదారులు ఉంటారో వారిపైన లేదండి. ఇవన్నీ మీకు తెలియజేయడం 40 లక్షలు కదా మినిమం. 40 లక్షల పైన మాత్రమే సంవత్సరానికి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి జిఎస్టీ చట్టం పరిధిలోకి వస్తారు. 40 లక్షలు పైన లోపల ఉన్న వాళ్ళకి జిఎస్టీ చట్ట పరిధిలో రారని తెలియజేయడం జరుగుతుంది. అంటే అధికారులు కూడా సమాజం నుంచి వస్తారు, మీకు తెలుసు కదా. అధికారులు సమాజం నుంచి వస్తారు, మీడియా సమాజం నుంచి వస్తారు, వర్తక వ్యాపారులు సమాజం నుంచి వస్తారు. సమాజంలో ఉన్న రుగ్మతలు మీకు ఇక్కడ అధికారుల్లోనూ కనపడతాయి, సమాజంలోనూ కనపడతాయి, అందరిలోనూ కనపడతాయి. వాళ్ళని సరిదిద్దటమే, దండించడమే కాదు. అందుకని అవగాహన సదస్సులు. అందుకని చెప్పాను కదా, 65 లక్షలతో మొదలుపెట్టిన 143 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో ప్రతిరోజు మనం కొనే బ్రష్, ప్రతిరోజు వాడే బ్రష్, కొనే టూత్పేస్ట్, సోపు, టవలు,
కొన్న బైకు దాని మెయింటెనెన్సు, కారు దాని మెయింటెనెన్సు, వీళ్ళు రేపొద్దున కోచింగ్కి వెళ్తే జీ లేకపోతే నీట్ లేకపోతే జీ దాని మీద, అదేవిధంగా పెళ్లి చేసుకుని పెద్ద వేడుక చేస్తే దాని మీద, చివరికి అంతిమ యాత్ర అది కూడా వేడుకగా చేసే దాని మీద కూడా జిఎస్టీ ఉంది. 143 కోట్ల మంది ప్రతిరోజు కడుతున్న పరోక్ష పన్నుల్లో మనం సినిమా థియేటర్కి వెళ్తే ముందు టికెట్ కొంటే అందులో జిఎస్టీ కట్ అవుతుంది. మీరు కడుతున్నాం, మరి ఆ సినిమా థియేటర్ యజమాని కడుతున్నాడా? ఎప్పుడు కట్టాలా? మీరు ఈ వారంలో సినిమా చూస్తే, ఈ నెలలో చూస్తే నెక్స్ట్ మంత్ 20వ తారీఖుకి ఆయన రిటర్న్ ఫైల్ చేసి కట్టాలి. అవగాహన వాళ్ళకి తప్పకుండా. నేను ఒకసారి హైదరాబాద్లో, పేరు చెప్పకూడదండి, పెద్ద నిర్మాత 3 సినిమాలు హిట్ అయినాయి, 4 నెలలు రిటర్న్ ఫైల్ చేయలేదు, 7 కోట్లు కట్టలేదు, అరెస్ట్ అయిపోవాల్సిన పరిస్థితి ఆయనకి. ఎందుకంటే 5 కోట్లు దాటితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. 5 కోట్లు దాటి అక్రమంగా, అంటే డెలిబరేట్లీ అంటారు, అందులో అది చూడాలి, దాన్ని బట్టి మెన్సరీ అంటారు ఇంగ్లీష్లో, అది ఉంటే అరెస్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళకి శిక్ష విధించడమే కాదు, అవగాహన సదస్సు ద్వారా నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు 65 లక్షలని 140 ఎంత చెప్పాను, 1.4 crores మరి ఇప్పుడు పన్ను కడుతున్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి గారు జిఎస్టీ చట్టం వచ్చిన రోజు ఏం చెప్పినారంటే, ఈ పన్ను కట్టే వాళ్ళ సంఖ్యని 2 కోట్లకు పెంచమని చెప్పినారు. 2 కోట్లకు పెరిగితే ఇప్పుడు ఉన్నటువంటి ఈవెన్ 12%, 5% కూడా కేవలం 5% కావడానికి అవకాశాలు ఉన్నాయని మీకు తెలియడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.